నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. స్పెషల్ ఇంటెంటివ్ రివిజన్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్, ఆ ఎస్ఐఆర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి మనం? చాలామందికి చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి ఈ విషయంలో. అసలు ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక్కసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ముందుగా అసలు ఈ ఎస్ఐఆర్ ఎందుకు తీసుకొచ్చారు, తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అయితే భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉందో నకిలీ ఓట్లు ఏవైతే చూస్తూ ఉన్నామో మనం, ఒక్క వ్యక్తికి 2-3 ఓట్లు 2-3 ప్రాంతాల్లో ఓటేసేటటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా ఏరివేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది భారత ఎన్నికల సంఘం ఒక ఇనిషియేషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోయేటటువంటి 2028-29 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ జరగబోతూ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి ఈ ఎస్ఐఆర్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా దీన్ని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తూ ఉన్నది. సో నకిలీ ఓట్లను ఏరివేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పుకోవచ్చు. చాలామందికి చాలా ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి, రెండు సార్లు వేస్తారు, 3 సార్లు వేస్తారు. ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే దాని మీద చట్టం చెప్తా ఉంది. కాబట్టి సో ఆ ఒకే ఓటు దానితోనే ఇప్పుడు ఇదంతా కూడా ఎస్ఐఆర్ తీసుకొస్తూ ఉన్నారు. సో నకిలీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా తొలగించేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. సో ఈ ఎస్ఐఆర్కి సంబంధించి కూడా చాలామందికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఆన్లైన్లో చేసుకోవచ్చా, లేకపోతే ఆఫ్లైన్లో చేసుకోవచ్చా, ఆఫ్లైన్లో చేసుకుంటే ఎవరిస్తారు, ఆ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా, లేకపోతే ఎవరైనా వచ్చి ఇచ్చేస్తారా? చాలామంది మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఈ ఫామ్స్ ఎట్లా ఫిల్ చేయాలి, ఎవరు వచ్చి ఇస్తారు అనే దాని మీద కూడా చాలామంది అనుమానాలు ఉన్నాయి, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దానికోసం మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాము. ముందుగా మీ ఏరియాకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేది ఉంటారు. వారు మీకు ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ అనేది తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. దాంతోపాటు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్తో పాటు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా తీసుకొచ్చి బిఎల్ఓకి అప్పగిస్తారు. ఆ ఫామ్స్ అన్నీ కూడా వారంతా కూడా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ బిఎల్ఓస్ ఎవరైతే ఉంటారో ప్రతి బూత్కి, ఇప్పుడు విలేజ్లో కావచ్చు, ఇక్కడ పట్టణాల్లో కావచ్చు, ప్రతి బూత్కి ఒక బిఎల్ఓ ఉంటాడు, ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసరే తన దగ్గర ఒక లీస్ట్ ఉంటుంది. ఆ బూత్కు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అందరి డీటెయిల్స్, ఆ ఫామ్స్ మొత్తం కూడా ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తన దగ్గర ఉంటుంది. తను ఇన్ టైం లోపల ఈ ఫామ్స్ అన్నీ కూడా అందరికీ ఇచ్చి వారితో ఫిలప్స్ చేపించి ఆ తర్వాత వాటిని మళ్ళీ బిఎల్ఓ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా చేస్తేనే ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. సో మరి ఇందులో చాలా వరకు కూడా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా 2002 నుంచి ముందు ఓటు ఉంటే ఏ విధంగా ఫిల్ చేయాలి, 2002 తర్వాత ఓటు ఉంటే ఏ విధంగా ఫిల్ చేయాలనే దాని మీద కూడా చాలా డౌట్లు పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది రిజెక్ట్ అవుతూ ఉన్నాయి, ఫెయిల్డ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, పెండింగ్లో ఉంటా ఉన్నాయి. సో దీన్ని ఎట్లా సక్సెస్ఫుల్గా ఫిల్ చేసుకోవాలి, ఎట్లా ఎస్ఐఆర్ ఫామ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎట్లాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మొదటగా మీరు చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు ఏ విధంగా యూజ్ అయింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం ఒకసారి ఫామ్ చూద్దాం. ఆ ఫామ్ ద్వారా అసలు ఎట్లా ఫిల్ చేయాలి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ ఫామ్ సంబంధించి ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించి ఇక్కడ పై బాక్స్ మనకు కనిపిస్తూ ఉంది, క్లియర్గా ఒకసారి చూడొచ్చు. పై బాక్స్లో మనకి ఏదైతే ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. మన నేమ్ కావచ్చు, అదేవిధంగా ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ మనకు ఉంటుంది. దాంతోపాటు మన అడ్రస్ ఏదైతే ఉంటుందో మన ఓటర్ ఐడి ద్వారా ఉండేటటువంటి అడ్రస్ ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు సీరియల్ నెంబర్, మనకి వచ్చేటటువంటి ఓటర్ ఐడి సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ ఉంటుంది, పార్ట్ నెంబర్ ఉంటుంది, దాని నేమ్ ఉంటుంది. దాంతోపాటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్, మనం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నామనే దాని మీద కూడా ఆ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత స్టేటు, ఎక్కడ తెలంగాణలో లేకపోతే ఇంకో రాష్ట్రం అనే దాని మీద ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా అవే వచ్చేస్తాయి. దాంతోపాటు ఈ పక్క బాక్స్ మనకు కనిపిస్తూ ఉంది కదా, ఈ పక్క బాక్స్లో కలర్ ఫోటో కాకుండా జిరాక్స్ ఫోటో, ఇప్పుడు ఆ ప్రింట్లు వస్తాయి కాబట్టి కొంత జిరాక్స్ ఫోటో ఉంటుంది, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఉన్నటువంటి ఫోటో మనం ఇప్పుడు గతంలో ఇచ్చుంటాం కదా.
సో ఆ ఫోటో ఇక్కడ ఉంటుంది. కొంతమంది ఈ జిరాక్స్ ఫోటో కలర్గా అంటే కనిపించట్లేదు, ఫేస్లో ఐడెంటిఫై చేయట్లేదు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. దీంట్లో కూడా కొన్ని ఎర్రర్ జరుగుతుంది అనేది వినిపిస్తూ ఉంది. సో దానికోసం ఇక్కడ క్లారిటీ కోసం సేమ్ మనం ఏదైతే పాస్ ఫోటో ఉంటుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఒక బాక్స్ కూడా మనకి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ కలర్ ఫోటో పేస్ట్ చేయాలి, దీని ద్వారానే మనకి ఐడెంటిఫై అవుతుంది. సో ఈ పై బాక్స్ అంతా కూడా మొత్తం మనకి ఓటర్ ఐడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి డైరెక్ట్గా ఆఫీసర్ నుంచే మనకి ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ పైన ఏం ప్రాబ్లం లేదు, మనం ఏం అక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోటో ఒకటి పెడితే సరిపోతుంది. ఆ తర్వాత కింది బాక్స్ ఉన్నాయి చూడండి, ఒక్కసారి 1 2 3 ఈ 3 బాక్స్లో మనం ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే వీటిని మనం 3 బాక్స్గా డివైడ్ చేసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా చాలామంది, ఎప్పుడు ఏ డీటెయిల్స్ ఎక్కడ ఫిల్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి. సో దానికోసం మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం, 3 బాక్స్గా. ఇప్పుడు ఈ కింద కనిపిస్తున్నటువంటి కింది భాగం అయితే ఉందో ఇది బాక్స్ 1గా మనం తీసుకుందాం. ఆ తర్వాత ఈ పైన లెఫ్ట్ సైడ్లో ఉన్నది బాక్స్ 2గా, ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది బాక్స్ 3గా. ఎందుకు నేను కింది నుంచే తీసుకుంటున్నాను అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఇది మనకు సింపుల్ వే ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్ 1కి సంబంధించిన స్టెప్ తర్వాతనే మనం బాక్స్ 2కి వెళ్ళాల్సి వస్తుంది, దాని తర్వాతనే బాక్స్ 3కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మనం ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు బాక్స్ 1 ఏంటంటే ఇక్కడ కేవలం ఓన్లీ 2022, 23 లేకపోతే ఇంతకుముందు ఓటు లేకపోతే అంతకుముందు ఓటు అనేది నడుస్తుంది కదా చర్చ అంతా. సో ఇది ఎవరైనా ఫిల్ చేయాల్సినటువంటి బాక్స్ ఇది. ఈ కింది భాగంలో ఉన్న 1 నెంబర్ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సినటువంటి బాక్స్. మరి ఎట్లా ఫిల్ చేయాలని చూద్దాం ఒకసారి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, మనకు డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది కదా, దానికి ఆపోజిట్లో ఈ కాలమ్స్ ఉంటాయి. ఇందులో మన డేటు, మంత్, ఇయర్ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా మరి మనం ఎట్లా వేయాలి, మనకు అంటే చాలా అనుమానాలు ఉంటాయి. 10th క్లాస్లో ఒక విధంగా ఉంటుంది, మన ఏదైతే ఓటర్ ఐడిలో ఒక విధంగా ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీకు డౌట్ వస్తుంది. యాజ్ పర్ మనం ఏదైతే మన ఓటర్ ఐడిలో ఉంటుందో, ఓటర్ ఐడి కానీ మన ఆధార్ కార్డు కానీ అందులో ఉన్నట్టుగా ఫిల్ చేయాలనేది బిఎల్ఓలు చెప్తా ఉన్నారు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది నీట్గా, అంటే మనకి ఇక్కడ కూడా ఏదైనా మిస్టేక్స్ మంత్ కానీ డేట్ కానీ ఇయర్ కానీ ఏదైనా మిస్ చేసినాం అనుకో పెండింగ్లో పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి నీట్గా ఫిల్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ సంబంధించి కేవలం అంటే ఏది పడితే అది ఇవ్వచ్చా అంటే లేదు, మనం చాలా వరకు ఈ ఫోన్లు మారుస్తూ ఉంటాం, సిమ్లు మారుస్తూ ఉంటాం కాబట్టి. సో ఏదైతే మనకు ఓటీపీ వస్తుంది కదా, ఏది ఈ ఓటర్ ఐడికి సంబంధించి మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ ఓటీపీ వచ్చేటటువంటి దానికి వర్కింగ్ చేసేటటువంటి మొబైల్ నెంబర్సే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దట్టు ఇంకా మనకి ఆధార్ నెంబర్లకి లింక్ అయి ఉంటాయి కదా ఈ నెంబర్లన్నీ కూడా. మనకు ఆధార్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. వేరే నెంబర్ ఇచ్చినా కూడా పెండింగ్లో పడేటటువంటి పరిస్థితి, రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫాదర్ నేమ్, అప్లికెంట్ ఫాదర్ నేము, ఫాదర్ యొక్క ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడి నెంబర్ అన్నట్టు. ఆ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఫాదర్ది. ఆ తర్వాత మదర్ది, ఆ తర్వాత మదర్ నేమ్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మదర్ ఎపిక్ నెంబర్ అంటే మదర్ది ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత స్పౌస్ నేమ్స్ అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ నేము, అదేవిధంగా వాళ్ళ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది అందరూ చేయాలి. మళ్ళీ ఇది 2022 ముందు వరకు ఉన్న ఓటువారు లేకపోతే 2022 తర్వాత ఓటువారు అని కాకుండా ఇదంతా కూడా అందరూ నీట్గా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది బాక్స్ నెంబర్ 1కి సంబంధించి. సో బాక్స్ నెంబర్ 2కి వెళ్దాం. బాక్స్ నెంబర్ 2లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డీటెయిల్స్, ఇక్కడ కూడా సేమ్ ఎలక్టర్ నేము, అదేవిధంగా ఈ నేమ్కి సంబంధించి ఇక్కడ ఎవరు ఫిల్ చేయాలి బాక్స్ నెంబర్ 2 అని అంటే 2022లో ఓటు ఉన్నవారు మాత్రమే ఈ బాక్స్ నెంబర్ 2లో ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి 2002కు తర్వాత ఓటు లేని వారు అని అంటే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఇది 2002 వారే, 2002లో ఓటు ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఓటు వేశారో వారు మాత్రమే ఈ సెకండ్ బాక్స్ ఫిల్ చేయాలి. ఓకేనా, క్లియరా? అయితే ఇక్కడ వారి నేము, 2002లో ఓటు ఉన్న వారి నేము, అదేవిధంగా వారి ఎపిక్ నెంబర్, ఓటర్ ఐడి నెంబర్, తర్వాత రిలేటివ్స్ నేము. రిలేటివ్స్ అంటే ఆ 2002లో వారితో పాటు ఉన్నటువంటి రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ మనకి సన్నిహితులు ఎవరన్నా కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకు ఇది ఎంటర్ చేయాలంటే మన రిలేటివ్స్ ఎందుకు చేయాలంటే 2002లో నిజంగా తనకు ఓటు ఉందా, లేకపోతే ఏమైనా ఫేక్ ఓటు ఉందా, ఆ రియల్ అడ్రస్ నిజమేనా,
లేకపోతే డీటెయిల్స్ అన్ని కరెక్టేనా అనేది కొంత వెరిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది ఇది. సో అందువల్ల రిలేటివ్స్ నేమ్ అడిగారు, వారితో ఏం రిలేషన్షిప్ ఉంటుందన్న దాని మీద కూడా అడగడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్, స్టేటు, ఏసీ నెంబర్ అంటే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్నట్టు, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నామనే దాని మీద కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఏసీ నెంబర్ అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ అంటే మనకి 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం మీ పేరు ఉందనేది మీరు ఒకసారి మీ నియోజకవర్గం నేము క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఆ నెంబర్ ఏందనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ 2 బాక్స్ ఎవరు ఫిల్ చేయాలి? 2002 వారే. మరి 2002 వారికి ఓటు లేదు, 2004లో 2010లో 2014లో వచ్చిన వారు ఏం చేయాలంటే వారు స్టెప్ 3కి రావాలి. ఇక్కడ ఫిల్ చేయాలి వారు. ఇక్కడ ఏం ఫిల్ చేయాలి? వారి నేము, అదేవిధంగా ఎపిక్ నెంబరు, వారికి 2002 తర్వాత వచ్చిన ఓటర్ ఐడి ఉంటుంది కదా, సో ఇక్కడ ఆ ఓటర్ ఐడి నేము, ఆ తర్వాత రిలేటివ్స్ నేము, ఆ తర్వాత రిలేషన్షిప్ ఏమవుతారు ఏంటి అనే దాని మీద కూడా, తర్వాత డిస్ట్రిక్ట్ నేము, తర్వాత స్టేట్ నేము, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నేమ్ సేమ్ ఉంటాయి డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు ఈ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. గదే డిస్ట్రిక్ట్, గదే నేము, గదే ఓటర్ ఐడి, గదే ఆధార్ కార్డు, ఇవన్నీ ఉంటాయి. కానీ మన డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు చూసి ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెంబర్ 3లో 2002 తర్వాత ఓటు ఉన్నవారికి, అంటే అంతకుముందుకు లేని వారు ఏం చేయాలి అనే దాని మీద కూడా ఈ నెంబర్ 3 బాక్సు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్గా 3 స్టెప్స్ ద్వారా, ఈ 3 స్టెప్స్ ద్వారా మనము ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఐఆర్ ఫామ్కి సంబంధించి మొత్తం కూడా పిన్ టు పిన్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకోరిని అడగాలి అట్లా ఏం అవసరం లేదు. మనకి ఈ 3 స్టెప్స్ ద్వారానే మనం దీన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక కింద ఉంటుంది మనకి, కింద ఇక్కడ సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సైన్ చేయాలి, మన సైను ఆర్ తంబు, సైన్ చేసేవారు ఉంటే సైన్ చేసుకోవచ్చు, లేకపోతే తంబ్ ఇంప్రెషన్ రాయలేని వారు ఉంటారు కదా, వారు తంబ్ ఇంప్రెషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో, ఈ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద బిఎల్ఓ సిగ్నేచర్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వారు సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ వారు సిగ్నేచర్ చేసిన తర్వాత వారు ఈ ఫామ్ తీసుకుంటారు. ఈ ఫామ్ తీసుకొని సో దీన్ని మళ్ళీ వారు ఇంకో యాప్ ఉంటుంది, ఆ యాప్లో వీళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడే తెలిసిపోతుంది మనం కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చామా, లేకపోతే రాంగ్ డీటెయిల్స్ ఇచ్చామా, ఎక్కడైనా మిస్ అయినాయా డీటెయిల్స్, లేకపోతే రాంగ్గా రాసామా అన్నది అనేది కూడా మనకు అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఇది మనం ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత కూడా మనం వారితో కాంటాక్ట్లో ఉండాలి. ఒక నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. బిఎల్ఓ నెంబర్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి నెంబర్ మనం ఫామ్ ఇచ్చేటప్పుడు, ఏదైతే ఈ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ నెంబర్ తీసుకుంటే మాది ఓకే అయిందా, పెండింగ్లో పడిందా అనే దాన్ని కూడా వారే ఫోన్ చేస్తారు. నాకు తెలిసి ఆ బిఎల్ఓ ఆఫీసరే ఫోన్ చేసి ఇగో మీ పలానా డీటెయిల్స్ ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి, దీన్ని కరెక్ట్ చేయాలి అనే దాని మీద కూడా స్పష్టంగా వాళ్ళే చెప్తారు. సో వారు సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం అప్లికేషన్ ప్రాసెస్, ఎస్ఐఆర్ ఫామ్ ప్రాసెస్ అంతా కూడా, ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు వారితో కాంటాక్ట్లో ఉండాలి. సో ఇదంతా ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల ఏంటి యూజ్ అని అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓటు కాపాడుకునే బాధ్యత వారిదే. ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ఇవాళ నీ ఓటు ఇంకోరు వేస్తే కూడా ఇది దానివల్ల నువ్వు ఉన్నావా లేవా అనేది నీ ఐడెంటిటీ కూడా పోతుంది కదా. సో ఒక్క ఓటుతో గెలిచినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, సో ప్రతి ఒక్కరు ఈ ఎస్ఐఆర్ ఫామ్ పెద్ద కష్టమేం కాదు. మనం అనుకుంటే 10 నిమిషాలు, మనం అనుకుంటే ఈ ఫామ్ అంతా కూడా ఒక 10 నిమిషాల్లో నింపొచ్చు. డీటెయిల్ పెద్ద కష్టమేం కాదు. ఇంకా దాంతోపాటు చదువుకున్న వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే సో వారు ఇంకా చాలా తొందరగా ఫిలప్ చేసి ఇచ్చేసి ఆ బిఎల్ఓ ఆఫీసర్కి ఇచ్చేస్తారు. సో శ్రద్ధ పెట్టండి, ఈ ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఈ వీడియో పూర్తిగా చూసినాక మీకేమైనా డౌట్లు, మీకు ఇందులో ఏమైనా పలానా దాని మీద మాకు అర్థం కాలేదు, లేకపోతే దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి అని మీరేమన్నా అడిగినా కూడా ఆ కమెంట్ రూపంలో తెలియజేసినా కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మొదటగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లాంటి వీడియోలు మరిన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం, మీకు హెల్ప్ చేయడానికి ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి, సో మీ అభిప్రాయం ఏందనేది కమెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.